గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సనాతన ధర్మంలో గురువుకి ఒక విశిష్టమైనటువంటి స్థానం. గురువు లేని విద్య గుడ్డి విద్య అని. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటాం. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బినుచు హేలారతుడై అంటారు భాగవతంలో. ఆ ఒక్క పరబ్రహ్మమే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అనేటటువంటి పేర్లతోటి చతుర్ముఖ బ్రహ్మగారిగా, స్థితికర్తగా శ్రీ మహావిష్ణువుగా, ప్రళయకర్తగా హరస్వరూపంగా లోకంలో భాషిస్తూ ఉంటాడు. ఆ మూడు కార్యక్రమములను నిర్వహించేటటువంటి ఒకే ఒక పరబ్రహ్మము మూడు రూపములను దాలుస్తోంది తప్ప నిజానికి ముగ్గురు వేరు కాదు. అలాగే గురువు కూడా పరబ్రహ్మస్వరూపం. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి గురువు సృష్టికర్త, గురువు స్థితికర్త, గురువు ప్రళయకర్త, గురువే పరబ్రహ్మం. అయితే ఇక్కడ సర్వసాధారణంగా లోకంలో ఒక అనుమానం వస్తుంది. గురు బ్రహ్మ అంటున్నాం కదా, బయటైతే బ్రహ్మాండములకు సంబంధించినంత వరకు, పిండాండములకు సంబంధించినంత వరకు ఈ శరీరములనన్నింటినీ సృష్టించేటటువంటి వాడెవరో ఆయనది బ్రహ్మగారు అని పిలుస్తూ ఉంటాం. ఆయన ఈ శరీరములను సృష్టిస్తున్నాడు, బ్రహ్మాండములను సృష్టిస్తున్నాడు. మరి గురువు గారు ఏం సృష్టిస్తున్నారు? దేని వలన ఆయనకి బ్రహ్మ అనేటటువంటి కీర్తి ఆపాదింపబడింది అంటే, గురువుని బ్రహ్మశబ్దం చేత కీర్తించడానికి కారణం ఏమిటంటే, తల్లిదండ్రులు కేవలం శరీరములకు మాత్రమే జన్మనిస్తారు. కానీ గురువుగారు వేరొక జన్మనిస్తాడు. గురువుగారు ఇచ్చేటటువంటి జన్మ ఏది అంటే, అప్పటి వరకు కేవలం కర్మ ఫలితాన్ని మాత్రమే అనుభవిస్తూ, ఇంద్రియ సుఖములను మాత్రమే కోరుకుంటూ, మనసులో ఎప్పుడూ కూడా సుఖాన్ని అనుభవించాలనేటటువంటి వెంపర్లాట కలిగినప్పుడు అటువంటి సుఖాన్ని పొందడం కోసం మాత్రమే తిరగడానికి అలవాటైపోయినటువంటి జీవుడికి అసలు ఈ మనుష్య శరీరానికి ఒక గొప్ప ప్రయోజనం ఉంది. ఈ మనుష్య శరీరానికి మాత్రమే స్వరపేటిక ఉంది. స్వరపేటిక ఉన్న కారణం చేత భగవంతుని యొక్క నామమును పలకగలిగినటువంటి వాడు మనిషి ఒక్కడే. భగవంతుడు మనిషికి మాత్రమే బుద్ధినిచ్చాడు. ఆ బుద్ధిని ఇచ్చిన కారణం చేత శాస్త్రాన్ని కానీ గురువుగారిని కానీ పట్టుకోగలిగినటువంటి భాగ్యమును పొందినటువంటి వాడు మనుష్యుడు ఒక్కడే. 84 లక్షల జీవరాశులు ఈ సృష్టిలో ఉన్నప్పటికీ ఏ ఒక్క ప్రాణి కూడా మాట్లాడలేదు. మాట్లాడగలిగినటువంటి అదృష్టం ఒక్క మనిషికి మాత్రమే ఉన్నది. స్వరపేటికని కంఠంలో ఉంచింది భగవంతుడు ఒక్క మనిషికి. ఆ మాట సద్వినియోగమైతే, భగవంతుని యొక్క నామమును పలకగలిగితే అదొక్కటి చాలు. కలవు నామ సంకీర్తన. కలియుగంలో ఆ నామ సంకీర్తనం ఒక్కటి చాలు మనిషి తరించిపోవడానికి.